లైలా సినిమా డిజాస్టర్ టాక్ తో మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిజాస్టర్ లైలా అని హ్యాష్ ట్యాగ్ ని ఎంతగా ప్రమోట్ చేశారో అంతకంటే పదింతలు దరిద్రంగా దానికి రివ్యూలు వస్తున్నాయి. 0.5 నుంచి మొదలైంది. ఇక్కడ నేను మళ్ళీ ఒకటే నమ్ముతానండి, సినిమాలో స్టఫ్ ఉంటే సినిమా ఆడుతుంది. స్టఫ్ లేనప్పుడు ఇటువంటి చిల్లరగాళ్ళని తీసుకొచ్చి స్టేజ్ల మీద ఈ వెటకారం అంట, అది వెటకారం అంట. వెటకారం తీసి ఎక్కడ పెట్టుకోవాలో ఇప్పుడు ప్రతి ఒక్కడికి అర్థమైంది. సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు చాలా మంది పెద్దలు బయటకు వచ్చి ఆ రోజు పృథ్వీగాడు మాట్లాడింది తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఈ ఇష్యూని ఇంత పెద్దది చేసి, ఈ ఇష్యూని 10 మంది మాట్లాడుకునేలాగా చేసి, ఈ ఇష్యూని సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చర్చించేలాగా చేసి, ఆ హీట్ వాళ్లకు తగిలేలా చేసింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఇక్కడ మళ్ళీ ఒకటే చెప్తానండి, ఫస్ట్ ఎవరు కూడా సినిమా గురించి మాట్లాడలేదు. సినిమా ఫ్లాప్ కావాలని ఎవరు అనుకోలేదు. సారీ చెప్పించండి అనే దానికోసమే బాయ్కాట్ లైలా చేశారు. సారీ చెప్పిస్తే మేము ఆపుతామని. నెక్స్ట్ రోజు విశ్వక్సేన్ వచ్చి సారీ చెప్పాడు, ఓకే. ఆ రోజే పృథ్వీ చేత సారీ చెప్పించింటే ఇది సద్దుమణిగేది. ఇప్పుడు ఒక వారం క్రితమే సద్దుమణిగేది. కానీ తర్వాత పృథ్వీగాడు ఓవర్ యాక్టింగ్ చేసేసి హాస్పిటల్లో పడుకొని ఏదో మా అమ్మని తిట్టారు. ఎందుకు తిడతారా భయం మీ అమ్మని గాని మీ ఇంట్లో వాళ్ళని గాని? బుద్ధి లేదు. నువ్వు వచ్చేసి వెటకారం చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, కానీ మీరు సిగ్గు లేకోకుండా మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని మీరు టికెట్ కొనుక్కొని సినిమాకి రావాలంటే ఎందుకు వస్తారు? అక్కడ కాలింది. తర్వాత ఈ విశ్వక్సేన్ వచ్చేసి ఏదో మిడిల్ ఫింగర్ చూపించారంట. ఇప్పుడు మిడిల్ ఫింగర్ మనిషి ఆడబెట్టుకున్నాడో తెలుసు కదా. ఎందుకు ఈ పొగరెందుకు? ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మళ్ళీ నేను చెప్తున్నానండి, మీరు బాగా గమనించండి. మెగా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అయితే 200% ఉంది. 200%. ఒకటి, ఆ రోజు చిరంజీవి రావడం, వచ్చినప్పుడు నేను సెటైర్లు వేస్తే చిరంజీవికి నచ్చుతాదని ఈ బలిసి కొట్టుకుంటున్న పృథ్వీగాడు మాట్లాడడం, ఇవన్నీ కూడా లింక్డ్ అండి, ఇంటర్లింక్డ్. అవన్నీ గేమ్ చేంజర్లో అలాగే మాట్లాడాడు అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ముందర. ఈ రోజు వాళ్ళ మెప్పు పొందడం కోసం, అంటే ఏదైనా నాకు రేపు పదవి ఇస్తారు, ఏదైనా ఇస్తారని మెప్పు పొందడం కోసం ఆ పృథ్వీగాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడగదలుచుకున్నాను ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని. పోటీ చేసిన 136 చోట్ల, ఎన్నో చోట్ల పోటీ చేస్తే 124 చోట్ల డిపాజిట్ రాలేదు. అధ్యక్షుడే 2 చోట్ల ఓడిపోయాడు 2019లో. అంతకంటే దరిద్రమైన రిజల్ట్ ఎక్కడ ఉండదు. ఏం పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఫంక్షన్లలో ట్రోల్ చేయలేదు? ఎందుకు చేయలేదు? ఈస్ట్ వెస్ట్ వెటకారం అంటారు కదా, వెటకారాన్ని తీసి ఎడన పెట్టుకో. ఎందుకు ట్రోల్ చేయలేదు అలా సినిమా ఫంక్షన్లలో? కేవలం ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకి వెళ్ళాను కదా. ఒకటి, చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళ మెప్పు పొందాలి. రెండోది, వాళ్ళు ఇండస్ట్రీలో అండగా ఉంటే నాకు సినిమాలు వచ్చేస్తాయి, ఇంకా నా ప్రొఫెషన్కి ఏం డోకా లేదని వాడు రెచ్చిపోయి కొట్టుకుంటున్నాడు. ఎవడు? పృథ్వీగాడు. వాడి స్వయం అంచనారు. ఇప్పుడు వాడి తిక్క కుదిరేలాగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఇప్పుడు వాడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ కు వస్తే చాలు, వాడేం మాట్లాడకపోయినా ఆ సినిమాను బాయ్కాట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. సో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డిసైడ్ చేసుకుంది, డైపర్ ఆది ఈ పృథ్వీగాడు ఇటువంటి చెంచాగాలను తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడించి సునకానందం పొందుతారా, లేకపోతే మాకు అన్ని వర్గాల వాళ్ళు చూడాలి, అన్ని పార్టీల వాళ్ళు చూడాలి, అన్ని కులాల వాళ్ళు చూడాలి, అన్ని మతాల వాళ్ళు చూడాలి అని చెప్పేసి సినిమా అందరి కోసమని ఆలోచిస్తారా? మీరే డిసైడ్ చేసుకోండి. ఇది మాత్రం పృథ్వీగాడికి ఎంత స్వయం పట్టినదంటే, అసలు నేను ఇప్పుడు జనసేనలో ఉన్నా కదా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు సినిమాలు రాకుండా కొంతమంది చేశారు. ఇప్పుడు నేను జనసేనలో ఉన్నా కదా, చిరంజీవి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు సినిమాలు ఇష్టం వచ్చినట్టు వస్తాయి, నేను ఇష్టం వచ్చినట్టు చెలరైపోవచ్చు, రెచ్చిపోవచ్చు, ఇంకా కావాలంటే పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడితే నాకు ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయి, లేకపోతే పదవులు వస్తాయని ఆశిస్తున్నాడు. వాడంత దరిద్రపు విధవ ఇంకొకటి లేడండి. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఎస్వీబీసీ చైర్మన్ నుండి ఏదో దరిద్ర పని చేసి ఆడియో రికార్డింగ్ బయటకు వస్తే ఎస్వీబీసీ అన్నది లేకపోతే టీటీడీ అన్నది ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు. అక్కడ చిన్న అలిగేషన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా గానీ అక్కడ ఈ పృథ్వీగాడు ఎవరు ఉండలేరు. బయటకు వచ్చేసి ఏం కామెంట్ చేస్తాడు? నా మీద అలిగేషన్స్ వస్తే నన్ను తీసేశారు, మరి అంబటి రాంబాబు గారి మీద వచ్చే, లేకపోతే అవంతి శ్రీనివాస్ మీద వచ్చే వాళ్ళని తీసేశారు, నేను చిన్నోని కదంటే, అరే నాయన నువ్వు ఉండే పొజిషన్ అది పవిత్రమైన పదవి ఎస్వీబీసీ చైర్మన్ అంటే. నువ్వు ఎదవ పనులు చేసి నువ్వేదో దొరికిపోతే అప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతనికి ఫుల్ హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. తిట్టింది, ట్రోల్ చేసింది, మానసికంగా హింసించింది, నువ్వు సంకన ఆకిపోయేలాగా చేసింది ఎవడరా? పృథ్వీగాడిని అడుగుతున్నా. వయసులో పెద్దోడైనా కానీ నాకు వాడికి అసలు రెస్పెక్ట్ చేయాలని నాకు అనిపించలేదండి. ఎవడు చేసింది? తిట్టింది వాళ్ళు, దరిద్రంగా నేను నాశనం చేసింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అపాయింట్మెంట్, నువ్వు చేసిన ఘనకార్యాలకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి నీకు అలవా కప్పి దండేసి దండం పెడతారా? సిగ్గుండాలా?
ఇప్పుడు ఏం పదవి ఇచ్చినారు జనసేనలో నీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప పదవి ఇచ్చి నీకు గౌరవిస్తే నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయినావు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమిచ్చినారు? ఏమిచ్చినారు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏదో మాకు వేషాలు వస్తాయి కదా, చిరంజీవి ఫ్యామిలీని పొగిడితే, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని పొగిడితే అంటే పొగుడుకోండి, మాకేం అభ్యంతరం లే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత హిపోక్రసీ ప్రపంచంలో ఎక్కడుండదు. అదంతా కూడా అవకాశాల కోసం, అదొక అంటే అన్ని ఫీల్డ్లలో ఉంటాయి కానీ అది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇటువంటి దరిద్రపు చర్యల వల్ల కేవలం చిరంజీవి మెప్పు పొందాలా, పవన్ కళ్యాణ్ మెప్పు పొందాలని ఆ మాటలు వచ్చి మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడినా నాకు ఇండస్ట్రీలో డోకా ఉండదు అని అనుకున్నాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బ ఎలా ఉంటుందో ఈరోజు రుచి చూశాడు ఆ పృథ్వీగాడు. నిన్నొచ్చి సారీ చెప్తున్నాడు. ఎందుకు? సినిమాకు కలెక్షన్స్ లేవు, బుకింగ్స్ లేవు, ఏం లేవని సారీ చెప్తున్నాడు. ఇట్స్ టూ లేట్. మా వాళ్ళు ఒకటే చెప్పారు, మేము 14వ తేదీ కాదన్నా 15వ తేదీ మేము కూడా సారీ యాక్సెప్ట్ చేస్తాంలే, ఇంకొకసారి అలా మాట్లాడుకోకుండా ఉంటామని కూడా చెప్పాలని చెప్పేసి మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వక్సేన్ కూడా చెప్తున్నా, నీకు భవిష్యత్తు ఉండాలా, నువ్వు మంచి యాక్టర్ కావాలనుకుంటే నువ్వు మిడిల్ ఫింగర్లు ఎన్ని చూపియాకు, అట్లా చూపిస్తే నీ కెరీరే నాశనం అవుతుంది. ఎవరు నీకు ఆ సలహా ఇచ్చినారు కానీ మిడిల్ ఫింగర్ చూపిస్తా అది అని చెప్పేసి చేసేది చేసి మళ్ళీ బయటకు వచ్చేసి నేను చేయలేదు అది అంటే ఎవరు నమ్మరు. నువ్వు ఒకవేళ నిజంగానే చేయలేదనుకున్నా గానీ నీ పరిస్థితి ఎట్లుంటదంటే తాటి చెట్టు కింద పాలు తాగుతున్నా అన్నట్లుంటది. ఎవరు నమ్మరు నిన్ను. నువ్వు ఆ మిడిల్ ఫింగర్ చూపించి ఐ డోంట్ గివ్ ఎ ఎఫ్ అని చెప్పేసి నువ్వు ఎఫ్ పదం వాడి, ఎఫ్ బూత్ వాడి నువ్వు మాట్లాడి మళ్ళా మిమ్మల్ని కాదనింది అది అని చెప్పేసి కవర్ డ్రైవ్లు ఆడుకుంటుంటే ఎవరికి కూడా నచ్చదు. మహామహులు, పెద్ద పెద్ద సూపర్ స్టార్ లైన్లో అందరూ కూడా ప్రేక్షకుల ఆదరణతోనే అయ్యారన్నది గుర్తుపెట్టుకో విశ్వక్సేన్. టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్. కానీ హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అండి. నేను ఎప్పటి నుంచో చెప్పేది కూడా ఇదే. ఇంతకుముందు మీకు చెప్పాను, నేను సోషల్ మీడియాలో ఏది ఊడిగం చేయడానికో ఉద్యోగం చేయడానికో లేదు, అభిప్రాయాలు చెప్పడానికి ఉన్నాను. అభిప్రాయం, ప్రజాభిప్రాయం లేకపోతే లోపల నుంచి ఒక కోపం వస్తే ఎట్లుంటుందో ఈ రోజు సోషల్ మీడియా ఒక ఉప్పెనలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక సునామీ లాగా అందరికీ చూపించింది. దిస్ ఈస్ వాట్ వీ వాంట్. మనం ఏదో ఎవరో చెప్తేనో చేయడము లేకపోతే అలా వాడకండి సోషల్ మీడియాని. సోషల్ మీడియా అన్నది మన అభిప్రాయాలు చెప్పడానికి. ఈ రోజు ఇంతమంది కలిసికట్టుగా అభిప్రాయం చెప్పారు కాబట్టే దద్దరిల్లుతోంది సినిమా ఇండస్ట్రీ రోజు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్. అన్న మీద ప్రేమతో పనిచేద్దాం. వాడు నాకు ఏదైనా సహకారం చేసాడా, వీడు నాకు సహకారం అందించలేదా, నాకు అక్కడ గుర్తింపు వచ్చిందా, ఇక్కడ ఇది కాదు. చేసుకుంటూ పోతే గుర్తింపు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక్కసారి అందరూ కలిసికట్టుగా చేస్తే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపించాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అంతా యంగ్స్టర్స్ అండి. మొత్తం యంగ్స్టర్స్ అంతా కూడబలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూత్ అంతా, ఇది క్రెడిట్ గోస్ టు దెమ్. ఇదేమి మళ్ళా అఫీషియల్ గా ఎవరో చెప్పిందో లేకపోతే పార్టీ చెప్పిందో కాదు. అభిమానంతో, ప్యూర్ గా అభిమానం అంటే ఎట్లుంటుందో కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు రుచి చూపించారు. ఏదో అవకాశాల కోసమో వేషాలు వస్తాయని చెప్పేసి స్టేజ్ల మీద పొగుడుకొని జాకీలు పెట్టుకోవడం కాదు. ప్యూర్ అభిమానం అంటే ఎలా ఉంటుందో చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు మా యూత్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్, సోషల్ మీడియా వాళ్ళందరికీ. యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాండి, సినిమా ఫ్లాప్ కావాలని ఎవరు కోరుకోరు, కానీ సొట్టకూతలు కూసే వాళ్ళ సినిమాలు పోవాలని మాత్రం ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రోజు రిజల్ట్ అది.